గౌరవ్ గారికి మహిళా శక్తి కేంద్రం మేడం గారికి టీచర్స్కి ఆయాలకు ఏఎన్ఎంకి అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం. మనము 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో 1వ తారీఖు నుంచి అమ్మ టీచర్ దయచేసి మీరు రికార్డ్ కింద ఇలా క్లోజ్ చేసుకోవాలమ్మా ప్లీజ్. ఇక్కడ వచ్చి ఏం పని చేయకపోతాం. మీరు వచ్చిన పని ఏంటి, మనం చేసుకున్న పని ఏంటి ఒకసారి శ్రద్ధగా ఇంటి ఇక్కడ నుంచి 4 నిమిషాలు వింటే మీరు కూడా మీ సెంటర్లో ఉన్న వాళ్ళకు మీరు చెప్పేటట్టు ఉంటారు. దయచేసి కొంచెం వినాలమ్మా అందరూ. ఆల్ మెంబర్స్ ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్లో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనము పోషణ మాసం నిర్వహిస్తాం. దీంట్లో మనము చేసే యాక్టివిటీస్ చాలా మటుకు మనకి టీచర్లకు తెలుసు. ఏంటంటే చిన్నపిల్లలకు గ్రోత్ మార్కింగ్ చేయడం, అనీమియా ఉండాలని గుర్తించడం, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని నమోదు చేసుకోవడం, తల్లులకు వాళ్ళకు ఇచ్చే సేవలు గురించి చెప్పడం, మన ఇంటింటికి వెళ్ళి అంగన్వాడీ బుక్లో ఉన్నట్టు వాళ్ళకి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు తగిన జాగ్రత్తల మీద చెప్పడం, కొన్ని విషయాల మీద చెప్తారు. మెయిన్గా మనం ఏంటంటే ఏజికల్స్ ఉన్నప్పుడు అమ్మాయిలు వాళ్ళు తినే ఆహారంలో డైలీ ఆకుకూరలు పెళ్ళేట్టు ఉన్నట్టు బాగా చెప్పారు అని మనం అక్కడ వచ్చిన వాళ్ళకు చెప్పాలి. మనకి ఎవరంటే బెనిఫిషియర్స్. మనము ఇక్కడ సిపిఐ ఈవెంట్ చేస్తుంటాం. శ్రీమంతాలు అన్నప్రసారణ వాళ్ళు చేసినప్పుడు కొంతమంది కొత్త తల్లులు వస్తారు, కొత్తగా ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం ముందు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి మనం ఏ సేవలు అందిస్తున్నామో వాళ్ళని అమ్మ ఇక్కడ తీసుకున్న ఎట్లా ఉన్నాయి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పింది వాళ్ళకు కూడా అర్థమయ్యి అరే ఇక్కడ బాగుంటుంది కూడా చేసుకుంటాం, నేను కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలి ఇది ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళ పిల్లల కడుపులో ఉన్న బేబీ గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎవ్రీ మంత్ మనం గ్రోత్ అలాగని ఏదైనా దగ్గర మనం బీజీసీలు అయినప్పుడు డాక్టర్ కూడా చూస్తున్నారు పిల్లల గ్రోత్ అవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమంటే అవి టాబ్లెట్స్ ఏవి వేసుకోవచ్చు డాక్టర్ సైన్స్ ప్రకారం వేసుకోవాలి. ఎందుకంటే మనం జ్వరం వచ్చినప్పుడు డోలకి అనేది నాకు జ్వరం వచ్చిన డోలా ఏమి వాడకూడదు. డాక్టర్ చూసిన వేరే వాళ్ళకి వాడాలి. వాళ్ళకి ఇది బలానికి టాబ్లెట్ ఇస్తాం, ఈ హైడ్రోపోనిక్ యాసిడ్ అవి ఎప్పుడు వాడాలి ఏం కట్టాలని కొంచెం మనం కూడా మీటింగ్లో కొంచెం వాళ్ళకి క్లియర్ అయితే చెప్పాలి. డాక్టర్ చెప్పినప్పుడు కూడా కొంచెం వాళ్ళకి అర్థం కాకపోతే 1-2 కొన్నిసార్లు డాక్టర్ అడిగితే కూడా చెప్తారు అని చెప్పాలి మనం. దీంతో పాటు మెయిన్గా మనం సెంటర్లో పిల్లలకు హైట్ వెయిట్ చూసేటప్పుడు గ్రోత్ మార్కింగ్ 1కి 2-3 సార్లు చూడాలమ్మా. టీచర్స్ మెయిన్గా చెప్తున్నాం. మన కమిషనరేట్ నుంచి వచ్చిన ఆర్డర్ గురించి చెప్తున్నా. పిల్లలకు హైట్ వెయిట్ చూసినప్పుడు 1-2-3 సార్లు చూడాలి. 2 సార్లు ఏంటి మనం గ్రోత్ చూసినప్పుడు మనకు బరువు అనిపిస్తుందో అదే మనం నమోదు చేయాలి. ఒకటేసారి చూసినప్పుడు నమోదు చేయకూడదు. ఎందుకంటే మనం అది చేయడం వల్ల హైట్ వెయిట్ చేయడం వల్ల పిల్లలు షామ్లకు వచ్చే పిల్లలు మ్యామ్లకు వెళ్ళిపోతుంటారు, మ్యామ్లకు వచ్చే పిల్లలు షామ్లకు వస్తుంటారు. జాగ్రత్త మనం చేసే హైట్ వెయిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. షామ్ పిల్లలు, మ్యామ్ పిల్లలు, HW ఫీవర్ అండర్ వెయిట్ పిల్లలు మన వేస హైట్ వెయిట్ బట్టే ఉంటారు పిల్లలు. అయ్యో నేను పొరపాటును వేసినా ఇది చేసినట్టే పిల్లలకు మనం అన్యాయం చేసినట్లయితే. కాబట్టి టీచర్ దయచేసి ఎంత పని ఉన్నా మనం గ్రోత్ ఇచ్చినప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా చూసి 1-2 సార్లు మళ్ళీ వేయమని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు కమిషన్